హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను వంటిల్లు. ఈరోజు మన ఈజీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ వచ్చేసరికి క్రిస్పీగా ఎంతో టేస్టీగా చేసుకునే ఫిష్ ఫ్రై అండి. ఇది మనకి కర్రీస్ ఆ టైప్ కాకుండా స్నాక్ లాగా ఈవినింగ్ టైం చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. దీని టెక్చరు టేస్ట్ బట్టి మనకి సేమ్ కేఎఫ్సి చికెన్ స్టైల్లోనే ఉంటుందండి. ఒకసారి ఇంట్లో నేను చూపిస్తున్న విధంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది నాతో షేర్ చేయండి. ఫస్ట్ నేను ఇక్కడ బోన్ తీసుకున్నానండి. ఫిష్ ముళ్ళన్నీ వాళ్ళే నీట్గా తీసి క్లీన్ చేసి ఇచ్చారు. ఈ ఫిష్ పేరు పైలట్ అంటారంట. ఒక్క ముళ్ళు కానీ లేకుండా నీట్గా క్లీన్ చేశారు. ఇది వచ్చేసరికి కేజీ 50 రూపీస్ అండి మేము తీసుకున్న ఫిష్. మీకు అందుబాటులో ఏ చేప ఉంటే అది బోన్లెస్ తీసుకోండి, అచ్చం కండు ఉండేలాగా. ఎందుకంటే పిల్లలు ముళ్ళు తీసుకొని తినలేరు కాబట్టి అవి గొంతులో అది ఇరుక్కుంటే ఇబ్బంది అవుతుంది. సో దీనికి మనం బోన్లెస్సే యూస్ చేస్తున్నాం. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదండి పొడవుగా, సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. మనకి ఎంత వెడల్పు ఎంత పొడవు కావాలంటే అలాగే చూసుకొని అన్నీ ఒకే విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాన్ని మనం మ్యారినేట్ చేసి ఒక 10 minutes పక్కన ఉంచుకుంటాము. చూసారు కదా, నేను ఇక్కడ కేజీన్నర ఫిష్ తీసుకున్నానండి. 4 to 5 members సరిపోతాయి. అందులోకి మనం 1/2 tablespoon పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు, కొంచెం కారం వేసుకొని అన్నీ చేప ముక్కలకి బాగా పట్టే విధంగా అన్నిటినీ శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఏంటంటే గట్టిగా ఒత్తినట్టు కలపొద్దండి. చేప కండ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, చిదురై పాడవకుండా ఉంటాయి. సో నీట్గా ఈక్వల్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఉప్పు కారం మనం చేప ముక్కలకి బాగా మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఈ చేపలు మనం ఫ్రై చేయడానికి బ్యాటర్ కావాలి కదండి, దాన్ని మనం ప్రిపేర్ చేసుకుందాము. ఈలోపు ఫిష్ ముక్కలు అనేది మ్యారినేట్ అయిపోతాయి. ఇందులోకి మనకి 2 tablespoon దాకా మైదా పిండి, 2 tablespoon కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి యూస్ చేయకూడదండి. మైదా కార్న్ఫ్లవర్ వేస్తేనే మనకి ఫిష్ ముక్కలకి బాగా పట్టుకొని ఉంటాయి. అందులోకి మనం 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 tablespoon పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు కారం యాడ్ చేసుకోవాలండి. చిన్నపిల్లలు తినేదైతే కొంచెం తక్కువ స్పైస్ ఉండాలనుకుంటే 1 tablespoon అయితే సరిపోతాయి. అందులోకే మనం కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం గరం మసాలా ఉన్నవాళ్ళు కొంచెం గరం మసాలా టేస్ట్ నచ్చితే అది కానీ యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి కలుపుకొని అందులోకి కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేస్తూ జారుగా ఉండే విధంగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా వద్దు, అలా అని మరీ లూజ్గా వద్దు. మనకి ఫిష్ ముక్కలు దాంట్లో ముంచి లేపితే చేపకి మనం కలిపిన బ్యాటర్ అనేది అతుక్కునే విధంగా ఉండాలి. ఇక్కడ నేను చూస్తున్నాను కదా, మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకొని మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటి తీసుకొని ఆ పిండిలో ముంచుకున్న తర్వాత బ్రెడ్ గ్రామ్స్లో కోటింగ్ ఇచ్చుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ ఫిష్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టామంటే త్వరగా ముక్క అనేది కలర్ చేంజ్ అవుతుంది, లోపల ఉడకదు. సో ఫిష్ ముక్కలు మనం ఆయిల్లోకి వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని వెంబటే దాన్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అంతా కలుపుతూ ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేలాగా అన్నిటినీ వేయించుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా బ్యాచ్ల వైజ్ వేసుకుంటూ నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ జరగాలండి. చూసారు కదా, మనకి కేఎఫ్సి చికెన్ స్టైల్లో టెక్చరు టేస్ట్ ఉంటుందండి. వీటన్నిటిని మనం 1 by 1 బ్యాచెస్ వైజ్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చింది కదా అలా వచ్చేదాకా ఉంచుకుంటేనే మనకి లోపల ముక్క అనేది ఉడుకుతుంది. పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా వేడి వేడి క్రిస్పీ ఫిష్ ఫ్రై రెడీ అండి.